పోరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢ చిత్తం ముందు దురదృష్టమైన తలవంచి తీరాల్సిందే. ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనం ఆ యువకుడు. డాక్టర్ కావాలనే ఆశతో ఎదురైన అవమానాలన్నీ తట్టుకున్నాడు. వైకల్యం కారణంగా ఎంబీబీఎస్ ప్రవేశానికి వైద్య కళాశాల కుదరదంటే జాతీయ స్థాయిలో న్యాయ పోరాటం చేశాడు. చివరికి వైద్యుడిగా కల సాకారం చేసుకొని ప్రజలకు సేవల్ని అందిస్తున్నాడు. చదువుకు ఎత్తు అడ్డు కాదని నిరూపించిన గుజరాత్ యువ డాక్టర్ సెన్సేషన్ గణేష్ బైరాయ స్టోరీ ఇది. కేవలం 3 అడుగులు, బరువు 20 కేజీలు, 72% లోకోమోటివ్ వైకల్యం. వీటికి తోడు ఎన్నో అవరోధాలు, నిరుత్సాహపరిచే మాటలు, వ్యవస్థలోని కఠిన నిబంధనలు. అయినా ఈ యువకుడు ఓడిపోలేదు. సంకల్పంతో గెలిచి నిలిచాడు. వైద్యుడిగా తన కల సాకారం చేసుకుని మెడికల్ ఆఫీసర్ హోదాలో ప్రజలకు సేవలందిస్తున్నాడు. రోగులకు చికిత్స చేస్తున్న ఈ వైద్యుడిది గుజరాత్ రాష్ట్రం గోరఖీ స్వస్థలం. పేరు గణేష్ బర్తయ. వయస్సు 25 ఏళ్లు. గ్రోత్ హార్మోన్ లోపం కారణంగా చిన్నతనం నుంచే వైకల్యంతో బాధపడుతున్నాడు. కానీ చదువంటే ప్రాణం. డాక్టర్ కావాలనే ఆశయం. దాంతో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత ఇంటర్ పూర్తి చేశాడు. 2018లో ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్ష నీట్లో 233 మార్కులు సాధించాడు. కానీ వైకల్యం కారణంగా వైద్య కళాశాల ప్రవేశాన్ని నిరాకరించింది. प्राइमरी का एजुकेशन मेरे गांव से लिया है और माध्यमिक का एजुकेशन मेरे बगल के गांव से लिया है और साइंस का एजुकेशन नीलकंठ विद्यापीठ तलाजा में से लिया है। जब मैंने 12th साइंस पास किया और उसके बाद आने वाली नीट यूजी की एग्जाम 2018 में दी और एमबीबीएस में एडमिशन के लिए अप्लाई किया तो मेडिकल काउंसिल ऑफ इंडिया ने मुझे मेरी डिसेबिलिटी की वजह से रिजेक्ट किया गया। उस टाइम में खूब बहुत ही डिसअपॉइंटमेंट हुआ और मैंने ये रिजेक्शन की बात मेरे प्रिंसिपल नीलकंठ विद्यापीठ तलाजा के प्रिंसिपल डॉक्टर दलपत भाई कातरिया और रेवती सरवैया से की तो उन्होंने ये बोला कि हमने तुझे एक डॉक्टर बनने का सपना दिखाया है तो हम उनको पूरा करने की पूरी कोशिश करेंगे, इसलिए हम गुजरात हाईकोर्ट में केस दाखिल कर रहे हैं। తిరస్కరణతో కుంగిపోకుండా న్యాయ పోరాటం దిశగా అడుగులు వేశాడు గణేష్. వైద్య కళాశాల నిర్ణయాన్ని సవాలు చేస్తూ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ప్రతికూల తీర్పు రావడంతో కాలేజీ ప్రిన్సిపల్ కటారియా సాయంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం గణేష్కు వైద్య కళాశాలలో సీటు కల్పించాలని సుప్రీం తీర్పు ఇవ్వడంతో 2019లో భావనగర్లో ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశం పొంది ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. फिर उन्होंने सुप्रीम कोर्ट ऑफ इंडिया में केस दाखिल करने का डिसीजन लिया। 4 महीने के टाइम में सुप्रीम कोर्ट का जजमेंट आया 22 अक्टूबर 2018 को कि आपको एमबीबीएस में एडमिशन मिल सकता है और उसकी आपकी डिसेबिलिटी की वजह से आपको कोई रोक नहीं सकता। और तब तक मेडिकल की एडमिशन की प्रोसेस कंप्लीट हो गई थी 2018 में। तो सुप्रीम कोर्ट ने यह जजमेंट दिया कि आपको 2019 में नीट की एग्जाम दिए बगैर एमबीबीएस में एडमिशन मिलेगा, इसलिए आपके लिए 2019 में एक सीट रिजर्व रहेगी। तो मैंने 1 अगस्त 2019 को गवर्नमेंट मेडिकल कॉलेज भावनगर में एमबीबीएस में एडमिशन लिया और ऐसे मेरी एमबीबीएस की जर्नी स्टार्ट हुई। मेरा एमबीबीएस कंप्लीट हुआ। इसकी पोस्ट पे मुझे सर्टी जनरल हॉस्पिटल में मेडिकल ऑफिसर की पोस्ट पे नियुक्त किया गया। ఇంటర్న్షిప్లో భాగంగా భావనగర్ వైద్య కళాశాలలో రోగుల వద్దకు వెళ్లి చికిత్స చేశాడు గణేష్. ప్రస్తుతం బాండెడ్ మెడికల్ ఆఫీసర్ హోదాలో ప్రజలకు సేవ చేస్తున్నాడు. మొదటిసారి రోగుల దగ్గరకు వెళ్లినప్పుడు తనను చూసి ఆశ్చర్యపోయారని చెబుతున్నాడు యువ డాక్టర్. తన వైద్యం చూసిన తర్వాత వారికి నమ్మకం కలిగి సహకరించారని అంటున్నాడు. कई तरह के फीडबैक मिलते हैं, कभी कभी पॉजिटिव फीडबैक मिलते हैं, कभी नेगेटिव भी मिलते हैं। और कभी कभार ऐसा होता है कि पेशेंट बोलते हैं कि मैं इनके पास ट्रीट नहीं कराऊंगा तो कोई दूसरा डॉक्टर आके उनको ट्रीट करता है। पर मैंने कभी उन पे कोई गुस्सा या क्या डिसअपॉइंट नहीं हुआ। शायद उनके भी अलग ही थॉट होंगे और
जो नेगेटिव लोग होते हैं उनको कभी पॉजिटिव वो कभी पॉजिटिव हो ही नहीं सकते। तो ऐसे रेयर ही केस होते हैं जो नेगेटिव फीडबैक देते हैं, बट मोस्टली पेशेंट पॉजिटिवली बिहेवियर करते हैं और पॉजिटिवली फीडबैक देते हैं और अच्छे से कोऑपरेट करते हैं। ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో అమ్మా నాన్న సంతోషంగా ఉన్నారని అంటున్నాడు యువకుడు. కుటుంబంలో తాను మొదటి డాక్టర్ని కాదని 6 వైద్యులు ఉన్నారని వివరిస్తున్నాడు. जी मेरे परिवार की बात करूँ तो अभी सब बहुत ही खुश है। और आपको बता दूँ मेरे परिवार में पहला डॉक्टर बनने वाला नहीं हूँ। हमारे फैमिली में अभी 6 डॉक्टर और 4 फॉरेस्ट क्लास 2 ऑफिसर है। हमारी फैमिली एजुकेटेड फैमिली है और ऐसे एक और मैं भी उनके साथ डॉक्टर बना हूँ तो एक खुशी की बात है। और मेरे फैमिली में बात करूँ तो मेरे मम्मी पापा, मेरे साथ बहन है और छोटा भाई। जब मैं MBBS पास हुआ और डॉक्टर बना तो बहुत ही खुश थे। జీవితంలో ఏదైనా సాధించాలంటే శారీరక రూపం ముఖ్యం కాదు, దృఢ సంకల్పం, ఆశయం చాలని నిరూపించాడు డాక్టర్ గణేష్ బర్తయ్య.